ఓట్ల పండుగ ఒడిచిపోయింది కదా. ఇక ఏం పెద్ద వార్తలుంటాయి. గరం గరం రాజకీయం ముచ్చట్లేం ముంగట పడతాయి అనుకున్నారేమో, గట్లేం లేదు. ఇగో ఖమ్మం కాంగ్రెస్ లీడర్ల కథ చూస్తుంటే మళ్ళేమో పెద్దగానే మోపు చేసినట్టున్నారు గాని. ఇప్పుడేం చూసిరు మా రాజకీయము ఎంపీ ఎలక్షన్ల రిజల్ట్ రానిరి ఆట చూస్తా చిట్టా 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 ఎయ్ అని ఆర్ఆర్ మరీ ఆడిస్తాం అన్నట్టే చెప్పుకొచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అయితున్న ముచ్చట్లు చూస్తుంటే ఏదో పకడ్ బందీగానే ప్లాన్ చేసావు మైక్ అనే తట్టే చేస్తున్నారు. హైదరాబాద్కి వెళ్ళి కేరళలో ఉన్న కొచ్చిన్ పోయేందుకు విమానంలో బయలుదేరిండు మంత్రి పొంగులేటి సారు. ఇక ఆయనతో పాటుగా ఖమ్మం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళుంటే ఏం కాకపోగాని అందులోనే తాండూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడరు పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇది ఎక్కడి కథరో కార్ పార్టీ నేత రోహిత్ రెడ్డి విమానంలో ఈలతోనేం చేస్తున్నాడు, ఆయనతో కలిసే పోతున్నాడా ఈలతోని? లోపల ఏమైనా మతలం నడుస్తుందా? కలిసేది ఉంటే ఈడు దీన్నే కలిపి వచ్చిన దాకెందుకు పోతున్నట్టు అని అనుకుంటే సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్ తీరొక్క డౌట్ వస్తున్నాయి కానొస్తున్నాయి. మరి ఇక లోపల ఏం నడుస్తుంది, ఆఖరికి ఏం తేలుతుంది, రాయికేం ఎటు తిరిగి ఎటు మరలుతుంది అనేది రేపు చూడాలిగా. కానీ ఓట్లు అయిపోగానే ఏదో పావులు కదుపుతున్నారంటే ఆయనతో రిజల్ట్ వచ్చినాక ఏమేమవుతుందో చూడాలిగా. ఏమైనా తెలంగాణ ఎలక్షన్ల కంటే ఆంధ్ర ఎలక్షన్లదే మజా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలు చూసినట్టే ఫైటింగ్లు, షేజింగ్లు, ఈవీఎంలు ఎత్తుకపోవుడు, బాంబులు ఎసురుకునుడు, నెత్తులు వలగొట్టుకునుడు, అప్పో సీన్ కు మైండ్ పోయే ట్విస్ట్లు అవుతుంటాయి. మరీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం లెక్కనే జరిగిన ఆంధ్ర ఎలక్షన్లల్లా జనం ఎవరికి జయగొట్టిర్రు? ఆంధ్ర ఎలక్షన్లు అయినట్టు దునియాల ఏడగావు కావచ్చు. ఈ తాప అంత సమరమైంది. నెత్తులు పక్కన వలగొట్టుకుని నెత్తురు జిందిచ్చిరు ఒక్కో కాడ. 3 పార్టీల కూటం ఒక దిక్కు, జగనన్న ఒక్కడొక దిక్కు. అభివృద్ధి సంక్షేమం అన్న నినాదాలతోటి జగనన్న ఓట్లు అడిగిండు. మీకు మంచి అయితేనే ఓట్లేయమన్నాడు. ఇక సైకిల్ పార్టీలేమో జగన్ రాష్ట్రాన్ని లూటీ చేసిండు, రాజధాని లేకుండా చేసిండు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చిండు, భూములు గుంజుకుంటాడని ప్రచారం చేసిరు. ఆంధ్రాల భూములకు ధరలు తగ్గేందుకు జగన్ విధానాలే కారణమని రచ్చలేపిర్రు. పంచులు తప్ప అభివృద్ధి కించిత్తు చేయలేదని నొక్కి వక్కానిచ్చిర్రు. ఇంత చేసిన వారు మాత్రం వన్ సైడ్ అయినట్టు కనిపిస్తలేదు. కూటమికి జగనన్న నడుమ ఫైటింగ్ ఐసీకి తైసన్నట్టే నడిచినట్టు తెలుస్తున్నది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రాలు ఎక్కువ శాతం జనము జగన్ పాలన మీద తృప్తిగానే ఉన్నట్టు పడ్డ ఓట్లను బట్టి చెప్తుర్రు. కానీ గాలి ఒక్కలు దిక్కే బలంగా లేదు. ఎందుకంటే కూటమి కూడా గట్టి పోటీనిచ్చింది. బయట దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, బయట రాష్ట్రాలు ఉంటున్న వాళ్ళు, హైదరాబాద్కి వెళ్ళి పోయిన వాళ్ళంతా కూటమికే జిందాబాద్ కొట్టిరని అంటున్నారు. కానీ ఊర్ల పొంటి జనము, సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా జగనన్నకే జయగొట్టిరట. ఈ టాప్ ఎలక్షన్లలో ప్రో జగన్ వర్సెస్ యాంటీ జగన్ ఇదే ట్రెండ్ నడిచిందని అంటుర్రు. ముఖ్యంగా మెజారిటీ దళితులు, బీసీలు, ఎస్టీలు, ముస్లింలు, రెడ్లు జగన్ దిక్కున్నారు. అదే టైంలో అర్బన్ ఏరియాలు ఉండేటోళ్ళు, చదువుకున్నోళ్ళు, ఉద్యోగులు, టీచర్లు, కమ్మ వర్గము, కాపు సామాజిక వర్గంలో కొంత యువత, అట్లే ఇంకొన్ని అగ్రకుల పోలు కూటమి దిక్కున్నారు. అదేగాక భూముల ధరలు తగ్గేందుకు జగనే కారణమని రాజధాని చుట్టుముట్టు జనమంతా కూడా జగన్ కు యాంటీ అయ్యిర్రు. ఇక జగన్ అయితే ఒక్క సంక్షేమ పథకాల లబ్ధిదారులను నమ్ముకున్నట్టు తెలుస్తుంది. మరి ఇట్లా గల్లలు పట్టుకున్నట్టు నువ్వానేనన్నట్టు నడిచిన ఓట్లల్లా జనం ఎవరి దిక్కు మొగ్గు చూపిర్రు, ఎవరికి జయగొట్టిర్రు, ఎవరికి పట్టం కట్టిరన్న ముచ్చట ఇక వచ్చే నెల 4 తారీఖు నాడు బయట పడుతుంది. ఇక అది పడదాకా అంజనం వేసుకున్నాడో, అల్లు పట్టుకున్నాడో, సిల్క జోస్ని చెప్పించుకొని తుర్తివరడో చేసుడే లీడర్ల పని ఉన్నదిగా.